4.5 ఏళ్ళుగా మీరు నెల్లూరు సిటీలో ఏమన్నా డెవలప్మెంట్ చూసారమ్మా? 4.5 ఏళ్ళుగా మేము నెల్లూరు సిటీలో అయితే ఏ డెవలప్మెంట్ చూడలేదు. నారాయణ ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఇప్పుడు మీకు గతంలో కరెంట్ బిల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో 280, 300 కడుతున్నాము, ఇప్పుడు 1000 ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు కడతా అన్నారు కదా, మీకు రాజధాని గురించి ఐడియా ఉంది ఏదని? నాకైతే ఐడియా లేదు. ఉన్న రాజధానే సగం కన్స్ట్రక్షన్ లో ఆపేశాడు. 4.5 సంవత్సరంలో దాన్నే కట్టలేకపోయాడు. ఇక 3 రాజధానులు ఎక్కడి నుంచి వచ్చి కడతాడు అసలు? సామాన్యులు ఇప్పుడు నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారా? గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఆలోచిస్తున్నారు బడ్జెట్ ప్రకారం. సామాన్యులకైతే అసలు నిత్యావసర సరుకులు అసలు దొరకట్లేదు చాలా వరకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే యువతలకి కంపెనీలు, కొత్త ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్క కంపెనీ కానీ ఒక్క ఫ్యాక్టరీ కానీ లాంచ్ అవ్వలేదు. అందువల్ల అస్సలు ఉద్యోగాలు అనేవే లేవు. ఇప్పుడు మనోళ్ళు బయట వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది వైసీపీ గవర్నమెంట్ వల్ల. ఏ ప్రభుత్వానికి ఓటేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వానికి ఓటేస్తేనే మా భవిష్యత్తు కానీ మా తర్వాత భవిష్యత్తు కానీ బాగుంటుందని అయితే మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. సో నెల్లూరు సిటీలో ఈసారి నారాయణ గారు ఎమ్మెల్యేగా నించోబోతున్నారు. ఆయన గ్రాఫ్ ఎలా ఉండబోతుంది మీకు తెలుసు? ఒక స్మార్ట్ సిటీగా అయితే నెల్లూరు అయితే జరగొద్దని చెప్పని అయితే నేను అనుకుంటున్నాను. నారాయణ సార్ చేసినంత అభివృద్ధి వైసీపీ గవర్నమెంట్ అసలు మాకైతే చేయలేదు. నారాయణ సార్ మాత్రమే ఇంత అభివృద్ధి చేయగలిగారు నెల్లూరుకి. నెక్స్ట్ నారాయణ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ముందు దోమలు బేడ పోవాలి కాబట్టి అండర్ గ్రౌండ్ బాగా చేస్తారు. ఆ తర్వాత పేదలకు ఇల్లులు ఇచ్చారు, వాటికి కీస్ ఇప్పిస్తారు. ఆ తర్వాత నెల్లూరులో ఇంకా చాలా రోడ్లు పెండింగ్ ఉన్నాయి. అవి మాకు ఒక హాస్పిటల్ అనేది ఉంది, దాన్ని ప్రభుత్వం దాన్ని బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కొత్తగా ఓటు వచ్చిందమ్మా? వచ్చింది. సో ఏ ప్రభుత్వానికి అయిపోతున్నారు ఓటు? మా ఇంట్లో వాళ్ళందరూ టీడీపీ ప్రభుత్వం చూశారు, వైసీపీ ప్రభుత్వం చూశారు. వాళ్ళు కంపేర్ చేసిన దాని ప్రకారం మేము ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి వేయాలని అయితే అనుకుంటున్నాం. ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుద్దని కూడా మేము అనుకుంటున్నాం.